అంటే వాడు ఒక్క నిర్ణయం కూడా రైతు బంధు మల్లారెడ్డికి 600 ఎకరాలకు ఇచ్చిండంటే ఎంత పెద్ద క్రిమినల్. ఇట్లా ఒక్కటి కాదు 2 కాదు, ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబేలే. అట్లాంటి నీ వ్యతిరేకించకపోతే ఏం చేస్తాము? ఎంపీ ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ మిగిలేటట్టు కనిపిస్తుందా? అందులో ఉంటే వాళ్ళను కూడా క్రిమినల్స్ లాగానే చూడాల్సి వస్తుంది. దే ఆర్ క్రిమినల్స్. నయీం ముఠా ఎట్లుందో బీఆర్ఎస్ ముఠా. ఆ ముఠాను కొలాప్స్ చేయాల్సిన బాధ్యత అందరిది ఉంది. ప్రతి ఒక్కళ్ళం కలిసి ఆ ముఠాను నాశనం చేయాలి. ఈ రేవంత్ రెడ్డి కూడా ఆ ముఠా నాయకులు ఇసుక దందా చేసిన బాల్కా సుమన్ ఉన్నాడు, గాదర్ కిషోర్ ఉన్నాడు, గువ్వల బాలరాజు ఉన్నాడు, ఇదంతా రసమై బాలకిషన్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వినయ్ భాస్కర్, ఒక్కొక్కడు మామూలు వ్యక్తులు. వీళ్ళు మల్లారెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కావచ్చు, ఈ అందరి రాక్షసులను ఇట్లా వదిలేసిర్రు. ఈ చట్టాలలో ఇన్ని లోపాలు ఉన్నాయా? మరి రేవంత్ రెడ్డి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేడు అనేది ఇది ఒక బిగ్ క్వశ్చన్. రేపు మనం వీళ్ళందరూ అరెస్ట్ కోసం సిద్ధం చేయాలి.